హాయ్ అండి, ఈ వీడియోలో మనం బుట్ట చేతులు అంటే పఫ్ స్లీవ్స్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. నార్మల్ హ్యాండ్ లాగే సేమ్ స్లీవ్స్ యొక్క పొడవు కానీ ఆర్మ్ హోల్ రౌండ్ కానీ అంతా నార్మల్ హ్యాండ్ లాగే మార్క్ చేస్తున్నానండి. 3.5 ఇంచుల దగ్గర ఆర్మ్ హోల్ డౌన్ చేసి ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని నీట్గా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి 2 ఇంచులు తీసుకొని హ్యాండ్ని ఈ విధంగా నిదానంగా డౌన్ చేస్తూ షేప్ తీసాం కదా. ఇప్పుడు మనం ఎక్కడైతే మనం షోల్డర్ పార్ట్ తీసుకున్నామో అక్కడ పైన వైపు కండి ఎక్స్ట్రాగా 2.5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట. హైట్ వెడల్పు రెండు సేమ్ 2.5 తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోవటమే. చాలా సింపుల్ అండి. ఆ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవటమే. ఇప్పుడు సేమ్ నార్మల్ హ్యాండ్ తీసుకున్నట్టుగానే మనం ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకుంటాము. అది పైన సైడ్ ఎక్స్ట్రా కట్ చేసాం కాబట్టి అది పఫ్లోకి వస్తుందన్నమాట. అప్పుడు స్లీవ్ ఎత్తుకున్నట్టుగా ఉంటుంది. సబ్స్క్రైబ్.